ఆమె జీవితమంతా పేదరికంలోనే గడిచింది. పెళ్లైన తర్వాతైనా జీవితం బాగుపడుతుందనుకుంటే భర్త తాగుబోతయ్యాడు. అతడి వేధింపులు భరించలేక ఆమె పుట్టింటికొచ్చేసింది. కానీ వృద్ధురాలైన తల్లికి భారం కావడం ఇష్టం లేక బంధువుల సహాయంతో ఖతర్ వెళ్ళింది. అక్కడ సరైన ఉద్యోగం లేక కష్టాలు పడుతుంటే ఆ సంగతి తెలిసిన తల్లి అప్పు చేసి మరీ డబ్బు పంపి కూతురుని ఇంటికి తీసుకురాగలిగింది. అయితే భార్య విదేశం నుంచి వచ్చిన సంగతి తెలుసుకున్న ఆమె భర్త మళ్లీ వచ్చి వేధిస్తుండడంతో హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పిన ఆ యువతి బహ్రెయిన్ వెళ్లిపోయింది. అక్కడ ఒకరింట్లో పని చేస్తుండగా అక్కడ కూడా దురదృష్టమే వెంటాడింది. 2020లో ఒక రోడ్డు ప్రమాదంలో ఆమె కన్నుమూసింది. ఇలా ఏలూరు జిల్లా కొయ్యలగూడానికి చెందిన కోరాడ సత్యవతి జీవితం ముగిసిపోయింది. కానీ ఆ పరాయి దేశంలో ఆమెకు నా అనేవారు ఎవరూ లేకపోవడంతో ప్రభుత్వం అనాథ శవంగా పేర్కొంటూ మార్చురీలోని ఫ్రీజర్లో పెట్టేసింది. మరణించి 5 ఏళ్లు అవుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇన్నాళ్లు ఆమె మృతదేహం అంత్యక్రియలకు నోచుకోలేదు. కాగా ఆమె మృతదేహానికి ఆగస్టు 20వ తేదీన అంత్యక్రియలు నిర్వహించినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రవాస తెలుగు సంఘం నుంచి తాజాగా సత్యవతి తల్లికి ఓ సందేశం అందింది. ఓ అజ్ఞాత వ్యక్తి అందించిన ఆర్థిక సాయంతో సత్యవతి అంత్యక్రియలు పూర్తి చేశారు. దీనిపై సత్యవతి తల్లి మాట్లాడుతూ తన కుమార్తె జీవితమంతా కష్టాలేనని, భర్త వేధింపులు తట్టుకోలేక హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పి బహ్రెయిన్ వెళ్లినట్లు వెల్లడించింది. అయితే అక్కడి రోడ్డు ప్రమాదంలో ఆమె చనిపోయిందనే కబురు వచ్చే వరకు ఆమె హైదరాబాద్లోనే ఉందని అనుకున్నామని ఆమె వాపోయారు. పరాయి దేశంలో కూతురు చనిపోయిందని తెలిసినా పేదరికం వల్ల బిడ్డ శవాన్ని తెచ్చుకోలేకపోయానని, ఇటీవలే ఓ దాత సాయంతో అక్కడి తెలుగువారు తన బిడ్డకు అంత్యక్రియలు చేశారని ఆమె వివరించింది. కడసారైనా తన బిడ్డ ముఖం చూసే అవకాశం లేకుండా పోయిందని ఆ వృద్ధురాలు కన్నీరు మున్నీరైంది.